నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నైట్ నుంచి మేము ఇలా పొద్దున వచ్చి 10కి వచ్చినాం. 10 నుంచి కూడా ఇప్పటి వరకు స్పందన లేదు. మరి అధికారులు వీళ్ళంతా కావాలని ఏం చేయాలని అనుకుంటున్నారో దాన్ని మమ్మల్ని ఏం చేసినామంటే మా ఆయన కేసులు పెట్టామంటే కానీ ఈ మట్టిని పోనిచ్చేది ఇడిచిపెట్టేది. మేము ఇప్పటివరకైనా పోరాడతాం. ఇప్పటివరకు ఎన్ని లారీలు ఇప్పటి వరకు పోయినాయి 2000-3000 లారీలు పోయినాయి. రాత్రి నుండి రాత్రి 9కి స్టార్ట్ చేసిర్రు. 9కి స్టార్ట్ చేసిర్రు. మేము కూడా విన్నాం కానీ రాత్రి ఏం పోతామని సప్లై కూకున్నాం. అందుకొరకే 10కి వచ్చినాం కాబట్టి ఇప్పటి వరకు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు ఎంత పర్మిషన్ ఇచ్చినా ఇడిచిపెట్టలేదు. దీన్ని ఖచ్చితంగా ఆపుతాం. వాళ్ళు ఎవరత్తారో పోలీసు వాళ్ళు వస్తారో ఎవరత్తారో చూద్దాం. ఈ బండ్లు కూడా వణించలేదు. అంత అయితే మేము దేనికైనా దానికి సిద్ధంగా ఉన్నాం. చేసేదాకా ఇడిచిపెట్టలేదు అని చెప్పి కోరుతున్నాం. మాది వన్నారం, రామాడు మండలం వన్నారం గ్రామంలో పెద్ద చెరువు అనేది మాకున్నది. ఈ పెద్ద చెరువుల 100 టిప్పర్లతోటి మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేదు. మైనింగ్ వాళ్ళది పర్మిషన్ లేదు, రెవెన్యూ వాళ్ళది పర్మిషన్ లేదు, పోలీసు వాళ్ళది పర్మిషన్ లేదు. ఎలాంటి పర్మిషన్ లేకుండానే 100 టిప్పర్లతోటి అట్నుంచి అటే పోతున్నాయి. ఇది లైవ్ చూడండి మీరు. ఇక్కడ మరి మా చెరువు, దీనికి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి తరలించుకుంటూ వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు. ఈ మట్టిని మాకు రైతులు ఉన్నాం, మేము రైతుల పంట పొలాలలో మేము పోసుకుంటాం. కాకపోతే మట్టి తీయడం వల్ల అదే మట్టి మా పొలాలలో పోసుకుంటాం. ఈ ఇటుక బట్టీలలో బతికించుడు ఏంది? ఇది దళార్ సంస్థ. దీనికి ఎవరి రాజకీయాలు అండదండాలు ఉన్నాయో దీనిపై విచారణ చేపట్టి ఇమీడియట్లీ మేము కలెక్టర్ కోటి వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా మైనింగ్ ఆఫీసులో వినతి పత్రం ఇస్తాము. ఇది ఆపపోతే మేము ఆందోళన చేస్తామని మేము విన్నపిస్తున్నాం. కొత్తూరు నారాయణ, నేను వన్నారం గ్రామ రైతును. మాది రామాడు మండలం వన్నారం గ్రామంలో మా ఊరి పెద్ద చెరువు అని ఇక్కడ సుద్దాలపల్లె దగ్గర ఉంటుంది. దీనికి కొంత కాంట్రాక్టర్ వ్యవస్థ మాకు మట్టి తీయడానికి లెటర్ చూపిస్తున్నారు. మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పి వీడికి 3 రోజులు అవుతుంది తీయబట్టి. శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారం ఇవాటికి 4 రోజులు అవుతుంది. ఎలాంటి పర్మిషన్ లేదు. ఇప్పుడు మేము గట్టిగా అడిగితే లెటర్ చూపిస్తారు. 3 రోజుల నుంచి సెలవు ఉంది కాబట్టి మేము ఇవ్వలేదు, మా దగ్గర ఉంది లెటర్ అని చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా తీస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల సపోర్ట్తోని ఈ వ్యవస్థ నడుస్తుంది. అది కూడా కేవలం ఒక రైతుల పొలాలలో పోయడానికి కాదు, కేవలం కమర్షియల్గా ఇటుక బట్టీల కోసం తరలిస్తారు. ఒక్కొక్క ట్రిప్కి వచ్చేసి 15,000 చొప్పున ట్రిప్కి ఒక 15,000 చొప్పున వీళ్ళు అక్రమ దందాలు చేస్తున్నారు. అట్లాంటి 100 ట్రిప్పర్లు ఈడ చెరువులో ఉన్నాయి. కావాలంటే చూస్తే కనపడుతుంది లైవ్లో. ఇప్పుడు వీటికి ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, కలెక్టర్ కానీ దీనికి స్పందించి వీటిని ఆపాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా రైతులకు కూడా పర్మిషన్ ఇస్తే మేము పొలాలలో పోసుకుంటామని తెలియజేస్తున్నాం. మా వన్నారం గ్రామం పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువు అనే దాంట్లో మేము ఎస్సీలం, దళితులం అనేటోళ్ళం. ఇంతకు ముందు దగ్గర ఒక 20-30 సంవత్సరాల నుండి ఇలా కాస్త చేసుకొని జీవనోపాధి పొందిన వాళ్ళం. ఇది మాకు తెలియకుండా టిప్పర్లు పెట్టి నల్ల మట్టిని మొత్తం తరలిస్తారు. ఇది ఎందుకు తరలిస్తారు అనే విషయం మాకు తెలియదు. మరి మా ఊరు అన్నప్పుడు మా ఊర్లో పెద్ద మనుషులకు కానీ, మరి దీని మీద సాగు చేసుకునే వాళ్ళకి కానీ మాకు కొంచెమన్నా తెలియకుండా ఈ మట్టి తీసుకుపోతారు. ఈ మట్టి తీసుకుపోవడు మరి ఎంతవరకు ఇది కరెక్ట్? మరి ఇది జీవన ఉపాధి మీద పొందే వాళ్ళని కూడా విచారించాలి. మరి ఈ మట్టి ఎటు పోతుందనే విషయం కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఇది ఇటుక బట్టీలకు పోతుందా, ఎటు పోతుందా? మరి ఇది లోపల నడిచినటువంటి పని మాకు తెలియకుండా మమ్మల్ని దౌర్జన్యంగా మాకు తెలియకుండా ఈ మట్టి తీసుకుపోతున్నారు. ఈ మట్టి ఎక్కడికి పోతుందనే విషయం మాకు తెలియాలి. పర్మిషన్ అంటారు, పర్మిషన్ ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఇస్తే మాకు కూడా తెలిపాలి ప్రజలకు. మరి ప్రజలకు తెలియకుండానే, మా వన్నారం గ్రామస్తుల పెద్దలకు తెలియకుండానే ఇది అక్రమంగా తరలిస్తారు. ఇది మేము ఖండిస్తున్నాం. ఇది మాకు తెలియకుండా జరగడానికి వీలు లేదు. ఇది మేము ఖండిస్తున్నాం. మేము కలెక్టర్ దగ్గరకు పోతాం. కలెక్టర్ దగ్గర పిటిషన్ పెట్టి విచారణ తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు ఇప్పటివరకు అధికారులు ఫిర్యాదు చేసినా? అధికారులకు నేను సర్పంచ్గా చేసిన. కాంట్రాక్టర్ అయినా నర్సయ్య అని ఒక ఆయన చెప్తున్నాడు. తహసీల్దార్ ఎంఆర్ఓ గారు కూడా పర్మిషన్ ఉంది వాళ్ళకి అని చెప్తున్నారు. పర్మిషన్ ఎంతకి ఇచ్చారట వాళ్ళు? పర్మిషన్ 1000 క్యూబిక్ మీటర్లకు ఇచ్చారట. వాళ్ళు దాదాపుగా ఇప్పుడు 2000 క్యూబిక్ తీసిర్రు. ఇంకా 5,000 తీస్తారట. మరి ఈ 5,000 ఇవ్వడానికి వీళ్ళెవరు? మాకు వన్నారం గ్రామంలో మేము రైతులం కూడా ఉన్నాము. మా రైతుల పొలాలకు మేము పోసుకుంటాం. పైన మట్టి, అసలైన మట్టి వాళ్ళు తీసుకుపోయి కేవలం మళ్ళీ అట్టి మొర మిగిలితే మరి మా రైతులము మేము ఎట్లా పొలాలలో పోసుకోవాలి, పంటలు ఎట్లా సాగు చేసుకోవాలని
మేము పై అధికారులను కోరుతున్నాం. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు అంటే అధికారులు మీకు ఏం చేయాలి? మీకు న్యాయం, మీ గ్రామ మాకు న్యాయం కావాలి. చేయాలంటే ఉన్న లీడర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో మొత్తం దాన్ని దోసుకొని ఎత్తుకోపోవాలనే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. దాని కొరకు రైతులకు కాకుండా దోసుకొని తిందామని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊకుండేది లేదు. బట్టీలకు ఎట్లా పోతుంది, కమర్షియల్ గా బట్టీలకు ఎట్లా పోతుంది? 20 ఏళ్ల నుంచి లేదు మా చెర్ల. ఇవాళ ఎట్లా వస్తుంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చుట్లనే మా చెరువును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావున దీన్ని మేము ఎంతకైనా పోరాడి దీన్ని కష్టపడి కాపాడుకుంటామని మేము దీన్ని ఇచ్చేస్తున్నాం. మా రైతులు సరిపోయినప్పుడే ఇడిచిపెడతాం, అంతవరకు మేము ఇడిచిపెట్టలేదని మేము చెప్తున్నాం. కొత్తూరి నారాయణ, మాది రామడుగు మండల్ వన్నారం గ్రామం. మా గ్రామంలో పెద్ద చెరువు అనేది ఉన్నది. పెద్ద చెరువుల పర్మిషన్ తెచ్చుకొని 2 పొక్లీన్లు దాదాపుగా 100 టిప్పర్లతోని మట్టి తరలిస్తున్నారు ఇటుక బట్టీల కోసమని. ఇటుక బట్టీల కోసం తరలిస్తే మాకు నిన్నటి రోజు తెలిసింది. ఈరోజు పొద్దున వచ్చినాము. పొద్దున వచ్చి మీడియా వాళ్ళు వచ్చారు. మేము దరిదాపుగా పై అధికారులకు అందరికీ తెలియజేసినాం. ఇప్పటికి దరిదాపుగా 1 గంట కావస్తు 1 అవుతుంది, 12 అవుతుంది, 12:30 అవుతుంది. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించలేదు, ఏ పోలీసులు కూడా స్పందించలేదు. డైల్ కాల్కి చేసినాము, స్టాఫ్ పోలీసులకు చేసినాము, వీళ్ళకి చేసినాము, తర్వాత ఎంఆర్ఓ గారికి చేసినాము. ఎవరు కూడా స్పందించడం లేదు. ఏమనంటే వాళ్ళకు పర్మిషన్ ఉన్నది అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం, మేము మా ఎస్సీలకు ఇచ్చిన పరంపు భూములు ఏవైతున్నాయో మన దీన్ని లవణ పట్టే భూములు, ఆ భూములనే తీస్తున్నారు. కనీలు కూడా ఉన్నాయి. కనీలకు 30 మీటర్ల దూరం విడిచిపెట్టి తీయాలని అన్నారట. అట్లా కాకుండా కూడా కనీల పక్క పొంటే తీస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుందామని మేము వచ్చినాము. ఆల్రెడీ పని ఆపినాం. ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ కూడా రాలేదు. ఎంఆర్ఓ గారు వస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎవరు కూడా రాలేదు. కావున వీరిని పక్కకు పెడితే పై అధికారులు దీని మీద చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాలని న్యాయం పర్మిషన్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.